జీవితంలో అత్యంత విలువైన ప్రదేశం ఏమిటో తెలుసా? ఎదుటివారి హృదయంలో మనం సంపాదించుకునే చోటు కాదంటారా? జ్ఞాపకాలు కత్తి కంటే కూడా ప్రమాదకరమైనవి. కత్తి మనిషిని ఒక్కసారి చంపుతుంది, కానీ జ్ఞాపకాలు మాత్రం ప్రతి క్షణం పొడిచి పొడిచి చంపుతూనే ఉంటాయి. అందనంత వరకు అన్నీ అందంగానే ఉంటాయి. అందిన తర్వాత అందమైనవి కూడా అలుసైపోతాయి. అది మనిషి అయినా లేక వస్తువైనా అనుక్షణం ద్వేషించుకుంటూ కలుషితమైన మనుషుల మధ్య ఇష్టం లేకుండా జీవించటం కంటే నిన్ను నువ్వు ప్రేమించుకుంటూ ఒంటరిగా జీవించడం ఎంతో మేలు. జీవితంలో కాస్తంతైనా మనశ్శాంతి దొరుకుతుంది. కొందరు వ్యక్తులు తాము చేసిన తప్పులను ఆస్తిపత్రాల్లా భద్రంగా తాళం వేసి దాచిపెట్టుకుంటారు. కానీ ఇతరులు చేసిన తప్పులను ప్రచార పత్రాల్లా వీధుల్లో ప్రచారాలు చేస్తూ ఉంటారు. విచిత్రం కదా. నిన్నటి రోజు బాగా లేకపోయినా నేడు పర్వాలేదన్నా, రేపు బాగుండాలన్నా అది మనం చేసే పనులపైనే ఆధారపడి ఉంటుంది. కొన్ని భయాలు, అలాగే బాధలు చెప్పుకోలేము, అలా అని తప్పుకోలేము. జీవితాంతం భరించాల్సిందే. తనను తాను తెలుసుకున్నవాడికి భగవంతుడు ఎవరో తెలుపవలసిన అవసరం లేదు. గొప్ప గొప్ప స్థాయికి చేరుకున్న వారందరూ అక్షరాలకి తల వంచిన వారు. ఈ భూమిపై దానికంటే గొప్పది మరేదీ లేదు. మంచితనం అంటే వృక్షాలదే కదా. ఎందుకంటే ఎన్ని దెబ్బలు కొట్టినా కూడా అది మంచి ఫలాలనే ఇస్తుంది. అంతేకాని మంచివాడికి తియ్యటి ఫలాలను, చెడ్డవాడికి చేదు ఫలాలను ఇవ్వదు. ముందు నిన్ను నువ్వు అనుసరించుకో, ఆ తరువాత ఈ ప్రపంచమే నిన్ను అనుసరిస్తుంది. మనం ఎలా ఉన్నామో ఈ సమాజం చెప్తూ ఉంటుంది, కానీ మనం ఎలా ఉండాలో ఒక్క ఏకాంతం మాత్రమే చెప్తుంది. మీతో మీరు మాట్లాడుకోండి. ముందు మీకు మీరు సరైన సమయం ఇచ్చుకోండి. ఎదుటి వారి తప్పులను ఎత్తి చూపటం కాదు, ముందు నీ తప్పులను నువ్వు తెలుసుకొని సవరించుకున్నప్పుడే ఉన్నతంగా ఎదుగుతావు.